మనము మన తోటలో కాసినటువంటి సిరి పసల కూరని ఇదైతే నేను కుండీలో నేనే పెంచుకుంటున్నానండి. మామూలుగా అయితే బయట అందరూ దీన్ని పీకి పడేస్తున్నారు. చూడండి, సిరి పసల కూర పువ్వులు అయితే ఈ విధంగా ఉంటాయి, ఎల్లోగా ఉంటాయి, చిన్న చిన్న ఆకులుగా ఉంటాయండి. దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. పసల కూర అని తమిళంలో అయితే అంటున్నారు. సో తెలుగులో కనుక దీన్ని ఏమంటారో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మై ఛానల్, నేను మీ అనుభూత అండి. ఇవాళ అయితే మనము మన తోటలో, పెరటి తోటలో ఉన్నటువంటి సిరి పసల కూరతో కూర అయితే వండిస్తున్నాను. దానికోసం ఆకైతే తెంపేశాను. రండి, దాన్ని ఎలా శుభ్రం చేస్తున్నాను ఏంటో అన్నీ ఒకసారి చూసేసుకొని కూర వండుకొని ఎంజాయ్ చేసేద్దాం. మనము మన తోటలో కాసినటువంటి సిరి పసల కూరని మనం తెంపి కూర అయితే వండబోతున్నాము. సో అందుకని మన డాబా మీద ఉన్నటువంటి తోట దగ్గరికి వచ్చేసామండి, టెర్రస్ గార్డెన్ దగ్గరికి. సో ఇప్పుడు మనం సిరి పసల కూరని తెంపేసి కూర అయితే వండేద్దాం. మన తోటలో ఉన్నటువంటి సిరి పసల కూర అండి, ఎంతో అద్భుతంగా నీట్గా చక్కగా ఉంది కదండి. సో ఈ ఆకుని అయితే మనము కూర అయితే వండేసుకుందామండి. చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇదైతే నేను కుండీలో నేనే పెంచుకుంటున్నానండి. మామూలుగా అయితే బయట అందరూ దీన్ని పీకి పడేస్తున్నారు. కలుపులా ఉందని చెప్పేసి తీసి పడేస్తారండి. ముందు అయితే నాకు కూడా దీని గురించి తెలియనప్పుడు నేను అలాగే తీసి పడేసేదాన్ని. సో ఇప్పుడు దీని గురించి తెలిసిన తర్వాత దీనిని ప్రత్యేకంగా అన్ని కుండీల్లో ఉన్నదాన్ని అంతా తీసి ఒకే కుండీలో అయితే పెంచుతున్నాను అనమాట. ఈ సిరి పసల కూరని మనం ఇవాళ వంట అయితే చేసేసుకున్నాం. అలాగే మన కుండీలో గంగవైలు కూడా వచ్చింది, దాన్ని కూడా మనం వంట చేసే కూర వండాము. అవి కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఓకేనా. చూడండి, సిరి పసల కూర పువ్వులు అయితే ఈ విధంగా ఉంటాయి, ఎల్లోగా ఉంటాయి, చిన్న చిన్న ఆకులుగా ఉంటాయండి. దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. పసల కూర అని తమిళంలో అయితే అంటున్నారు. సో తెలుగులో కనుక దీన్ని ఏమంటారో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. రండి, ఇప్పుడు మనం తెంపేసి కూర వండేసుకుందాం. ఇక్కడ మీకు గడ్డిలా కనబడుతున్నటువంటి ఈ ఆకుని సిరి పసర కూర అని తమిళ్లో అంటారండి. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. చాలామందిని అడిగాను కానీ చెప్పట్లేదు. ఇది మన పెరటి తోటలోనో కలుపు మొక్కలాగా పెరుగుతూ ఉంటుందండి. బట్ ఇదైతే తమిళనాడులో చాలా బాగా అద్భుతంగా వండుతున్నారు, అమ్ముతున్నారు. సో అక్కడ నుంచి నేను చూసి ఆ వంటని మన ఇంట్లో కూడా చేయాలని మా పెరటి తోటలో కాసినటువంటి ఈ సిరి పసల కూరను అయితే తీసి వంట అయితే చేస్తున్నాను. ముందుగా దాన్ని అయితే అలాగా అందులో ఉన్నట్టు వేర్లన్నిటినీ తెంపేసుకోవాలండి. తెంపేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఆకుని శుభ్రంగా కడిగేసుకోవాలి, ఎందుకంటే మట్టిలో ఉంటుంది కాబట్టి. తర్వాత కడాయి ఉంచి అందులో నూనె వేసి పోపు ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి వేసుకొని కాస్తన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అవి అన్నీ బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఇంగువ, నచ్చిన వారు ఇంగువ వేసుకోవచ్చండి, నచ్చని వారు స్కిప్ చేసుకోవచ్చు. ఇంగువ అన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. సో పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిన తర్వాత ఆకునైతే శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకొని పచ్చిమిర్చి మగ్గాక అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేయించేసుకోవాలండి. తర్వాత అందులోనే 1-2 టమోటాలు అయితే వేసుకున్నాను. మీకు ఎంత పులుపు కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇది మనకు బచ్చల కూర జాతికి చెందిందిగా అయితే చెప్తారు. పసల కూర అంటే తమిళ్లో బచ్చల కూర అనమాట. సో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నటువంటి ఆ కూరని టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ మగ్గిన అందులో వేసేసి దీన్ని కూడా బాగా దగ్గరకు వచ్చేంతవరకు మగ్గించుకోవాలి. చూసారా, ఇప్పుడు మనమైతే డ్రైగానే వేసాం కదా, కానీ అక్కడ మనకు నీరు అయితే వస్తుంది చూడండి ఆ కూరలో. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే అందులో నీరు కూడా ఉంటుంది. అంటే బచ్చల ఆకులో మనమైతే ఎలా నీరు ఉంటుందో అలాగే ఇందులో కూడా నీరైతే ఉంటుందండి. సగం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రుచికి తగినంత ఉప్పు, పసుపు, అలాగే కాస్తంత ఎక్కువ చింతపండు అక్కర్లేదండి, లైట్గా చింతపండు వేసుకొని కాస్తన్ని నీళ్ళు వేసుకొని అయితే మనము మగ్గించేసుకొని టేస్టీ మనకు సిరి పసల కూర అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని మనం పప్పులో వేసుకోవచ్చు, నిల్వ పచ్చళ్ళలాగా అయితే చేసుకోవచ్చు, లేదా పులుసులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ కూర అయితే కూడా చేసుకోవచ్చు. సో ఆకు అన్నీ మగ్గిన తర్వాత నేను దానిని ఒక
మట్టి పాత్రలో వేసి మ్యాష్ చేస్తున్నానండి. మీ దగ్గర మ్యాషర్ ఉన్నా కూడా మ్యాష్ చేసుకోవచ్చు. కానీ మట్టి పాత్రలో మనం మ్యాష్ చేస్తే చాలా మెత్తగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది పూర్వకాలంలో పెద్దలైతే ఇలా చేసేవారు. అలా మ్యాష్ చేసేసినటువంటి ఈ కూరని మనం కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకొని కూరల్లో అయితే కూర అయితే వేసుకొని అన్నం అయితే తినేచ్చు. చాలా అద్భుతంగా టేస్టీగా. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.